One nation sure not long ago began to provide a helmet for the protection of their army. ఇప్పుడు ముగింపులో వినండి. దేశాలు చాలా కాలం క్రితం ఇక్కడ దేశాలు తమ సైన్యం రక్షణ కోసం శిరస్త్రాణమును హెల్మెట్ను అందించడం ప్రారంభించినప్పుడు Now they knew they was going to have to use it. They knew there'd be shrapnel flying, so they knew they had to use it. Oh, it may not have seemed so necessary in training. ఇప్పుడు వారు దానిని ఉపయోగించాల్సి ఉంటుందని వారికి తెలుసు. తుపాకీ గుండు ఎగురుతుందని వారికి తెలుసు. కాబట్టి వారు దానిని ఉపయోగించాలని వారికి తెలుసు. శిక్షణలో ఇది అంత అవసరం అనిపించకపోవచ్చు. కానీ సోదరా, ఒకసారి యుద్ధరంగంలో మీరు దాన్ని కలిగి ఉండాలి. When they're training soldiers, if he's in here, I think it's a 90-pound pack. They put on a little rookie's back. Start him out here and like he sweats himself to death. In training, he don't think it's necessary. But just wait till the time comes. వారు సైనికులకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఏదైనా ఉంటే అది 90 పౌండ్ల సంచి అని నేను అనుకుంటున్నాను. వారు కొద్దిగా శిక్షణ పొందుకున్న ఆ వ్యక్తి వెనుక ఉంచుతారు. అతనిని ఇక్కడ ప్రారంభించి దాదాపు చెమట పట్టించి చనిపోయేలా చేస్తారు. శిక్షణలో అది అవసరం లేదని అతడు అనుకోలేడు. కానీ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. He'll need everything is in that pack. He'll be glad he has it. Yes sir, he's got to have it. And he'll be glad that they trained him to use it. ఇంకో భాగంలో ఉన్న సంచిలో ఉన్నవన్నీ అతనికి అవసరం. అతడు దానిని కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తాడు. అవునండి, అతను దానిని కలిగి ఉన్నాడు మరియు వారు దానిని ఉపయోగించడానికి అతనికి శిక్షణ ఇచ్చినందుకు అతడు సంతోషిస్తాడు. So now, God knowing in this last days there will come intellectual giants. There will come everything intellectual, all kinds of the enemy with reasoning powers to try to prove to the church that the days of miracles is past. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ చివరి దినాలలో మేధావి దిగ్గజాలు వస్తారని తెలిసి జ్ఞానం కలిగి అన్ని రకాల శత్రువులు తార్కిక శక్తితో వస్తారని అద్భుతాలు జరిగే దినములు గడిచాయని సంఘమునకు నిరూపించడానికి ప్రయత్నిస్తారు. God packed in the baptism of the Holy Ghost with what? Speaking with tongues, interpretation of tongues, prophecies, gifts and all kinds of things. They may seem hard in training. పరిశుద్ధాత్మ బాప్తిసం అనే సంచిలో దేనిని నింపుతాడు? భాషలతో మాట్లాడడం, భాషల వివరణ, ప్రవచనాలు, వరములు మరియు అన్ని రకాల విషయములు. వారు శిక్షణలో కష్టంగా అనిపించు. But brother, on the battlefront, every one of them's got to be used. God equipped his soldiers exactly what it takes to use. Amen. నీ సోదరుడా, యుద్ధరంగంలో వాటిలో ప్రతి ఒక్కటి ఉపయోగించబడాలి. దేవుడు తన సైనికులను సరిగ్గా ఉపయోగించేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేస్తాడు. ఆమేన్. Oh, they might say just learn psychology. That won't work. No sir, that's as thin as broth made out of a shadow of a chicken is starved to death. So that's no good. We have to have power of the Holy Ghost. వారు మనస్తత్వ శాస్త్రం నేర్చుకోండి అని అనవచ్చు. అది పనిచేయదు. లేదయ్యా, అది ఆకలితో చనిపోయిన కోడి నీడలో చేసిన పులుసుగా సన్నంగా ఉంటుంది. కాబట్టి అది మంచిది కాదు. మనం ఒక వ్యక్తిపైకి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. All the 9 spiritual gifts dwelling in them. Oh, you say, I just don't like to get out. I don't like to pray all night. I don't like to vote. Then you'll go get killed out on the battlefront. మొత్తం 9 ఆత్మవరములు అతనిలో నివసిస్తాయి. మీరు ఇలా అంటారు, నేను బయటికి రాను, రాత్రంతా ప్రార్థన చేయడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదు. సరే, ఇప్పుడు మీరు యుద్ధ భూమిలో చంపబడతారు. You stay there, God equips you with the baptism of the Spirit. Then everything you got need of in this world, the world will come lives right in you. దేవుడు మిమ్మల్ని ఆత్మ యొక్క బాప్తిస్మంతో సన్నద్ధం చేసేంత వరకు మీరు ఇక్కడే నిలిచి ఉండాలి. అప్పుడు ఈ లోకంలో లేదా రాబో లోకంలో మీకు కావలసినవన్నీ
మీలోనే నివసించాలి. All wise God జ్ఞాని అయిన దేవుడు తన సైన్యాన్ని ఎలా సమకూర్చుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన దానిని పరమ యొక్క బాప్తిసంతో అమర్చాడు. ఈ చివరి దినాలలో ఆయన పంపినది అదే. మనం దానిని కలిగి ఉండాలని ఆయనకు తెలుసు. ప్రజలు తర్కించుకుంటారని, ఈ వాక్యం ఇక్కడ ముద్రణ అయినప్పుడు చదవడానికి వెళ్తారని ఆయనకు తెలుసు. ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. మరియు ఈ రోజు మనం ప్రజలము ఇలా అంటాం, సరే ఇప్పుడు ఆ చరిత్ర దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? రోగులను స్వస్థపరిచే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? వారు ఇది తిరిగి మరలా వస్తుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీ కానరీ పక్షికి విటమిన్లను ఇవ్వడం మరియు అతనికి మంచి బలమైన రెక్కలు కలిగి ఉండడం మరియు పంజరంలో ఉంచడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? వారు ప్రజలతో ఏం చేయడానికి ప్రయత్నిస్తారు? వారు ఏ, బి మరియు ఇతర అన్ని రకాల విటమిన్లను తినిపించండి. మరియు మీకు తెలిసిన మొదటి విషయం ఏంటంటే అద్భుతాలు జరిగే దినాలు గడిచాయని చెప్తారు. అది అబద్ధం అంటారు. Christ is the same yesterday, today, and forever. God knowed He would take the baptism of the Holy Ghost to prove His latter-day signs. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ చివరి దినాల సూచనలు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిరూపిస్తుందని ఆయనకు తెలుసు. అది నిజము. What is it? It's Christ, the whole armor of God. Listen, the Word is a sword, and there's only one thing that can fight the enemy. That's the hand of faith will hold that sword. ఇది ఏమిటి? ఇది క్రీస్తు, దేవుని యొక్క సర్వాంగ కవచం. వినండి, వాక్యము ఖడ్గమై ఉన్నది మరియు శత్రువుతో పోరాడగలిగేది విశ్వాసమనే హస్తంతో వాక్యాన్ని పట్టుకోవడం మాత్రమే. Here not long ago a man said he dreamed that the devil kept going boo boo and he'd jump back, the devil get bigger and he'd get little. He knowed he had to fight him sooner or later, so he grabbed the word and every time the devil said boo, he said boo right back and the devil got little. ఇక్కడ చాలా కాలం క్రితం ఒక వ్యక్తి దయ్యం వెళ్తూనే ఉందని కలలు కన్నానని చెప్పాడు. అని దయ్యం వస్తుందని, అతడు వెనుకకు వెళుతున్నాడని మరియు దయ్యం పెద్దది అవుతుంది మరియు అతడు చెప్పాడు అతడు చిన్నవాడవుతున్నాడని. అప్పుడు అతడు త్వరగా లేదా తర్వాత అతనితో పోరాడాలని అతనికి తెలుసు. కాబట్టి అతడు వాక్యాన్ని పట్టుకున్నాడు మరియు ప్రతిసారి దయ్యం భూ భూ అని ముందుకు వస్తున్నాడు. అతను వెంటనే భూ అని అన్నాడు మరియు దయ్యం కొద్దిగా చిన్నవాడిగా మారిపోయాడు. That's what it is. It takes a hand of faith, the whole world. Hallelujah. వాక్యాన్ని పట్టుకోవడానికి విశ్వాసము యొక్క హస్తము అవసరము. హల్లెలూయా.